వస్తారేమన్నా, ఓ జ్ఞానులారా పాము పట్టాను వస్తారేమన్నా అని చెప్పాడనమాట. 9 వాకిళ్ళు మూసి గుక్కెబెట్టి పాములే పడిగెత్తి ఆడే పాము పట్టాను వస్తారేమన్నా, ఓ జ్ఞానులారా పాము పట్టాను వస్తారేమన్నా అని చెప్పారనమాట. ఆ పాము పరమాత్మ ఆకారం లేకుండా బ్రహ్మద్వారములు తల బయటకు పెట్టి తోక లోపలికి పెట్టి ఆనందాన్ని తన లోపల ఆనందిస్తుందన్నమాట. తల్లి గర్భ నుంచి బయటకు వచ్చినప్పుడు తల లోపలికి పెట్టి తోక బయటకు పెట్టి నిలబడిపోయిందనమాట. ఇంకో తత్వం చెప్పింది, వచ్చే పోయేదో బలోన సచిగుండేదొకడురా, వచ్చే పోయేదో బలోన సచిగుండేదొకడురా, సచినో నీలేపబోతే తాను చచ్చిపోయరా, మొదట చచ్చిన వాడు లేసి మొత్తుకొనుచూ ఉండెరా, కలిసి మొత్తుకున్న వాడి కానరాకపోయరా, ఎంత పండితుడైన గాని ఎరుక ఏమరవలదురా, ఎంత పండితుడైన గాని ఎరుక ఏమరవలదురా. వచ్చే పోయే ద్వారంలో అంటే బ్రహ్మద్వారంలో సచ్చి పడి ఉంది, అంటే కదలిక లేకోకుండా ఉంది. దాన్ని లేపాలి అంటే 9 వాకిళ్ళు బంధించాలి. అది లోపలికి వెళ్ళి త్రికోణాలతో 3 కోణాలతో ఇలా చుట్టేసుకొని తల పైన పెట్టి నిశ్శబ్దంగా పడి ఉందన్నమాట. దాన్ని లేపాలి అంటే 9 వాకిళ్ళు బంధించాలి. 9 వాకిళ్ళు బంధించాలంటే ఉదయస్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమవ్వాలి. సూర్యనాడి చంద్రనాడి ఏకమైనప్పుడు 9 వాకిళ్ళు బంధించి ఇంటికి ఎడికి భాగం ద్వారా ప్రయాణం చేస్తున్నట్టే, అంటే వెన్నుముక ద్వారా ప్రయాణం చేస్తుందన్నమాట. అప్పుడు మన ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసు శ్వాస అలా దగ్గరైందనుకో దేహం అలా బెండ్ అయిపోతుంది అనమాట. అంటే కిందికి పడిపోతున్నట్టు, లేకుంటే నిద్రావస్థలోకి వెళ్తున్నట్టు, అది నిద్రలో లేకుంటే ఆనందమో లేకుంటే అనుభూతో అది బ్రహ్మానందమో తెలియదు. కానీ అలా నిటారుగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇలా కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు, ఇలా వస్తూ పోతున్న శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆ గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసు శ్వాసకి అలా దగ్గరైనప్పుడు అలా దేహం బెడ్ అయిపోతుంది, లేకుంటే ఇలా పడిపోతుంది, లేకుంటే ఇలా పడిపోతుంది, లేకుంటే ఇలా ఊపుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపలికి పోయి శ్వాస నిలబడిపోయి ఉదయస్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమైపోయి ఇంటికి ఎదిగి భాగం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు దేహము బెండ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు అంటే ఆ స్థితి మనకు తెలియకపోయిండొచ్చు. ఎందుకంటే దేహము వాలిపోయిందా, నిటారుగా ఉందా, లేకుంటే ఆనందం అనుభవిస్తా ఉందా, లేకుంటే చీకట్లోకి వెళ్ళిపోయిందా అన్న విషయం మనకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ గురుముఖంగా లోపలికి పోయిన తర్వాత వీలైనంత వరకు వెన్నుని వంచుకోకుండా నువ్వు కూర్చోగలిగితే అది ఎక్కడికి కానీ శరీరము అంటే కూర్చుకున్నట్టు నవలేస్తున్నట్టు కానీ లేకుంటే శరీరం నీరసంగా మారిపోతున్నట్టు కానీ నీలో ఉత్సాహం తగ్గిపోయాడని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అలా నిలబడిపోయినప్పుడు శరీరానికి ఏంటైతే వచ్చిందో అక్కడ నిలబడే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అక్కడ నిలబడినప్పుడు తను ఏ ద్వారం నుంచి అయితే బయటకు వచ్చిందో అదే ద్వారం నుంచి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే బ్రహ్మద్వారం నుంచే లోపలికి వచ్చింది, మళ్ళీ బ్రహ్మద్వారం నుంచి బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది అనమాట. బ్రహ్మద్వారం నుంచి బయటకు వచ్చి దేహానికి ముందు నిలబడి దేహాన్ని వస్తువు రూపంలో చూసి ప్రకృతిని శోధించి, పరమాత్మను శోధించి, దేహాన్ని శోధించి, విషయాన్ని శోధించి, మళ్ళా దేహంలో ప్రవేశించి అప్పటి నుంచి దేహాన్ని ఒక లోపం తెలియజేస్తాడు. కాబట్టి గురువుని సాక్షిగా పెట్టుకొని ముక్తిని పొంది పరమాత్మని ప్రేమను బ్రహ్మానందాన్ని అనుభవిస్తారని ఆలోచిస్తున్నాను. కాబట్టి అందరూ మంచిగా సాధన చేయండి. సాధనలో
ఏవైనా అనుమానాలు ఉంటే, అంటే నాకేం తెలియదులే అంటే పెద్ద తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక్కొని తన లోపల జరిగే వచ్చిన ప్రతి వారు మనకు చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనసును పట్టుకోకపోతే బుద్ధి ఊరుకునే ఉండదు, బుద్ధిని పట్టుకోకపోతే చిత్తం ఊరుకునే ఉండదు, చిత్తాన్ని పట్టుకోకపోతే అహంకారం ఊరుకునే ఉండదు, ఈ నాలుగుని పట్టుకోకపోతే పంచశక్తులు ఊరుకునే ఉండవు, ఈ 5 పట్టుకోకపోతే 6 కామపదాలు ఊరుకునే ఉండవు, ఈ 6 పట్టుకోకపోతే 7 వ్యసనాలు ఊరుకునే ఉండవు, 7 వ్యసనాలు పట్టుకోకపోతే 8 మదాలు ఊరుకునే ఉండవు, 8 మదాలు పట్టుకోకపోతే 9 గ్రహాలు ఊరుకునే ఉండవు, 9 గ్రహాలు పట్టుకోకపోతే సంకల్పాలు 16,000 కోట్లు, వికల్పాలు 16,000 కోట్లు, సైన్యం అంతా దండిగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనసును పట్టుకోవద్దు, బుద్ధిని పట్టుకోవద్దు, కళ్ళు మూసుకొని వస్తూ పోతున్న శ్వాసను గమనిస్తూ ఉంటుంది. నీకు వీలు అనిపిస్తే ఇక నీకు అంటే ఆ భగవంతుడు తెలుసుకోవాలని ఆరాటం ఉంటే పద్మాసనం చేసి బాహ్య నేత్రాలను బంధించి ఏ మంత్రమో చెప్పుకోవద్దు, ఏ తంత్రమో చెప్పుకోవద్దు. శ్వాసను గమనిస్తావా, లేకుంటే గురువును సాక్షిగా పెట్టుకుంటావా, పెట్టుకొని నిశ్శబ్దంగా ఒక 3 గంటల సేపు నువ్వు కూర్చోగలిగితే మనసు సూర్యునిలోకి వెళ్ళిపోతుంది. అది సమాధి లేకుంటే సహజ సమాధి, నిర్వికల్ప సమాధి. దేహంలో నేను ఉన్నానా లేకుంటే లేనా, నేను అన్నవాడు భూమిపైకి అసలు వచ్చాడా లేదా, దృశ్యం కనిపించదు, పంచభూతాలు కనిపించవు, నీ దేహం నీకు కనిపించదు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియబడదు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియబడదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న విషయం నీకు తెలియదు. ఎందుకంటే మనసు శూన్యావస్థలోకి వెళ్ళింది, ప్రాణాన్ని అరికట్టింది, ప్రాణం పరమాత్మలోకి లయమైంది, మనసు శ్వాసలోకి లయమైంది, ఆనందాన్ని అనుభవించింది, కొన్ని విషయాలను చూసింది. చూస్తూ చూస్తూ 2 కళ్ళ మధ్య భాగంలో వెలిగే దీపం లోపలికి మనసు లయమైంది. ఆ కాంతిలో లయమై నిశ్శబ్దావస్థలోకి వెళ్ళిపోయింది. నిశ్శబ్దావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత దేహం కనిపించట్లేదు, విషయం కనిపించట్లేదు, ప్రకృతి కనిపించట్లేదు, పరమాత్మ కనిపించడం లేదు. అక్కడ నువ్వు ఉన్నావా లేదా, ఉంటే ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎంత ఉన్నావు అన్న విషయం తెలియజేద్దామంటే నీ వీరులు పని చేయట్లేదు, అంటే చెవులు పని చేయట్లేదు, లేకుంటే కడుపు చెప్దామనుకుంటే నేర్దాలు పని చేయట్లేదు, గట్టిగా చెప్దాము నోడుతా అనుకుంటే నువ్వు ఆలకించడానికి నీ వాక్కు పని చేయటం లేదు. 3 గుణాలను దాటగలిగావు, సంచిత ప్రారంభ ఆగామిని దాటగలిగావు, కాలకర్మ గుణాన్ని జయించగలిగావు, ఎరుపు తెలుపునకు వర్ణాలను దాటగలిగావు, సప్తమరజము తమో గుణాలను దాటగలిగావు, లోపలికి వెళ్ళగలిగావు. వెళ్ళిన తర్వాత లోపల చూసేవాడు మాట్లాడేవాడు లేరు కాబట్టి నీవు ఎక్కడుండేది నీకు తెలియబడటం లేదన్నమాట. నువ్వు ఇంతవరకు ధ్యానంలో ఉన్నావా, లేకుంటే నిద్రలో ఉన్నావా, లేకుంటే ఆనందంలో ఉన్నావా అన్న విషయం తెలియాలి అంటే నీ సాధనతో ముందుకు వెళ్తా ఉంటే నీ కలిగిన సంకల్పాలను తీర్చడం కోసం గురువే నీ ముందుకు వస్తాడు. ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు, ఏం చెప్తున్నాడు? నిమిషానికి 15 సార్లు, గంటకి 900 సార్లు, రోజుకి 21,600 సార్లు లోపల పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు అని చెప్తున్నాడు. బుధ స్థానమందున 600 శ్వాసలు తపస్సు అవుతుంది అని చెప్తున్నాడు. 40 నిమిషాల కాలం అవుతుంది అని చెప్తున్నాడు. స్వాధిష్టాన మందిరంలో 6 గంటల సమయం, 640 నిమిషాల కాలము, 6,000 తపస్సులు జరుగుతున్నాయని చెప్తున్నాడు. నాభిలో 6,000 తపస్సులు 640 నిమిషాల కాలం జరుగుతుందని చెప్తున్నాడు. హృదయమందు 6,000 తపస్సులు 640 నిమిషాల కాలం జరుగుతున్నాయని చెప్తున్నాడు.
కంఠస్థానం ముందున 1 గంట కాలము తపస్సు అవుతుందని చెప్తున్నాడు. ఆగ్నేయ మందున 1 గంట కాలం తపస్సు అవుతుందని చెప్తున్నాడు. సహస్ర చక్రం పైన 1 గంట కాలం తపస్సు అవుతుంది అని చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావన్న విషయం తెలియాలి అంటే దాంతో పాటు ప్రయాణం అయిపోవాలి. దాంతో పాటు ఎప్పుడైతే ప్రయాణం అవుతావో అక్కడ చూసేవాళ్ళు లేకుండా అయిపోతాడు. ఎందుకంటే బయట దృశ్య రూపంలో ఉన్నటువంటి మనసు, అంటే కంటిలో ఉన్నటువంటి మనసు కంటిలోనే ఉంటేనే దృశ్యాన్ని చూస్తుంది. ఇందులోకి ప్రవేశిస్తే దానికి దృశ్యం కనిపించదు. కంటిలో ఉండే మనసు కంటిలో ఉంటేనే దృశ్యాన్ని చూస్తుంది. కంటిలో ఉండే మనసు ఇందులో కానీ ప్రవేశించినందుకో దృశ్యం కనిపించదు. మాట్లాడేది మాటలు కూడా లయం అయిపోతాయి. ఇది గురువుని చేరిన తర్వాత బుధస్థానమున 40 నిమిషాల కాలము, 6:40 నిమిషాల కాలము, 6:40 నిమిషాల కాలము, 6:40 నిమిషాల కాలము, 1 గంట సేపు, 1 గంట సేపు, 1 గంట సేపు అని స్వామివారు చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇప్పుడు మనము స్వాధిష్టానంలో ఉన్నామా, నాభి స్థానంలో ఉన్నామా, హృదయ స్థానంలో ఉన్నామా, కంఠస్థానంలో ఉన్నామా, ఆగ్నేయంలో ఉన్నామా, సహస్ర చక్రం పైన ఉన్నామా? దాదాపు గురువులు తెల్లవారి 3:40 నుంచి 4:40 నిమిషాల కాలంలో ధ్యానం చేయమని చెప్తారు. ఎందుకంటే 2:40 నిమిషాల నుంచి 3:40 నిమిషాల వరకు కంఠస్థానం చదువుతుంది. 2:40 నుంచి 1:40 నుంచి 2:40 నుంచి 3:40 నిమిషాల వరకు 3